హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఇదిగో ఇదే మన సీత వాళ్ళ ఇల్లు. సీత ఒక్కతే కూర్చొని ఉంటుంది. సీత ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో ఎవరూ ఉండరు. పదండి, ఈ రోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. ఈ రోజు పనంతా త్వరగా అయిపోయింది. చిన్ని కూడా ఇంట్లో లేదు. చిన్ని వాళ్ళ నాన్నగారు కూడా పొలానికి వెళ్లిపోయారు. ఇంటికి వచ్చేసేసరికి మధ్యాహ్నం అవుతుంది. నాకేమో చాలా నీరసంగా ఉంది. నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. లేదు లేదు, నేను గీతకు ఫోన్ చేసి రమ్మంటాను. గీతతో మాట్లాడి చాలా రోజులైంది. అంతలో సీత ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. నేనిప్పుడే కదా గీతకు ఫోన్ చేయాలనుకుంటున్నాను. ఇంతలో నాకే ఫోన్ వచ్చింది. ఎవరబ్బా ఫోన్ చేసింది? అరే, రాధా ఫోన్ చేసింది. హలో రాధా, ఎలా ఉన్నావు? అంతా మంచిగానే ఉంది కదా? ఏంటి రాధా, ఇంత సడన్ గా ఫోన్ చేశావు? అది అక్క, నేను కృష్ణ సూట్ ని అక్కడే మర్చిపోయాను. ఇప్పుడు ఆ సూట్ కృష్ణకి చాలా అర్జెంట్ గా కావాలి. అర్జెంట్ మీటింగ్ ఉందని అంటున్నారు. రాధా, ఆ సూట్ ఇక్కడే ఉంది. నేను దాన్ని భద్రంగా దాచిపెట్టాను. నేను చూసి దాన్ని చిన్ని వాళ్ళ నాన్నగారితో పంపిస్తాను, సరేనా? చాలా థ్యాంక్స్ అక్క, మీరు చాలా మంచివారు. సరే సరే రాధా, నేను వెళ్ళి త్వరగా సూట్ ని రెడీ చేస్తాను. ఇక నేను ఫోన్ పెట్టేస్తున్నాను. బాయ్ రాధా. సీతక్క, నేను కూడా ఫోన్ పెట్టేస్తున్నాను. బాయ్. అలా సీత ఫోన్ కట్ చేసి సూట్ ఎక్కడ పెట్టిందో ఆలోచిస్తూ ఉంటుంది. ఈ రాధా ఎప్పుడు ఇంతే, అప్పటికప్పుడు కంగారు పెట్టేస్తుంది. ఇంతకీ నేను సూట్ ని ఎక్కడ పెట్టానో ఏంటో. గుర్తుకొచ్చింది, అలమార్లో పెట్టుంటాను. నేనిప్పుడే వెళ్లి చూస్తాను. ఇలా సీత కృష్ణ సూట్ ని వెతకడానికి వెళ్తుంది. అక్కడ అలమర ఓపెన్ చేస్తుంది. నేను సూట్ ని ఇస్త్రీ చేసి పంపిస్తాను. అరెరే, ఈ రాధ డ్రెస్సులన్నీ ఇక్కడే ఉండిపోయాయి. ఈ పిల్లకి తన బట్టలు కూడా గుర్తులేవు. అయినా ఇన్ని బట్టలు. సరేలే, లేట్ అయిపోతుంది. నేను ముందు కృష్ణ సూట్ ని ఇస్త్రీ చేస్తాను. ఇలా సీత కృష్ణ సూట్ ని ఇస్త్రీ చేయడానికి రెడీ చేస్తుంది. ఇది కృష్ణకు చాలా లక్కీ సూట్. పైగా ఈ సూట్ వేసుకున్నాకే కృష్ణకి రాధతో మ్యారేజ్ కూడా కుదిరింది. ఇంకా ఈ సూట్ లో కృష్ణ చాలా అందంగా ఉంటాడు. ఇస్త్రీ చేసేస్తాను. లాలలా లాలలా. అలా సీత సూట్ ని ఇస్త్రీ చేస్తూ ఉంటుంది. మడత కూడా పెడుతుంది. నేను ఈ సూట్ ని బాగా ఇస్త్రీ చేశాను. దీన్ని చిన్ని వాళ్ళ నాన్నగారు రాగానే ఇచ్చి పంపించాలి. ఇదేంటి రాధ బట్టలు? ఇవి రాధ మోడలింగ్ చేసినప్పటి బట్టలు. చాలా బాగున్నాయి. నాకు కూడా మోడలింగ్ అంటే చాలా ఇష్టం. ఒకసారి నేను ఈ బట్టలన్నీ వేసుకుంటే ఎలా ఉంటుంది? ఇక్కడ ఎవరూ లేరు, అక్కడ కూడా ఎవరూ లేరు. ఇదే మంచి ఛాన్స్. నేను ఒకసారి ఈ బట్టలు వేసుకుని చూస్తాను. నాకు మోడలింగ్ చేయాలని చాలా కోరికగా ఉంది. అయ్యయ్యో, నాకు చాలా సిగ్గుగా ఉంది ఈ బట్టలు వేసుకోవాలంటే. అలా సీత ఆ మోడల్ డ్రెస్లన్నీ తీసుకుని లోపలికి వెళ్తుంది. సీత మోడర్న్ డ్రెస్ వేసుకుని బయటకు వస్తుంది. వావ్, సీత చాలా అందంగా ఉంది. అరే, ఈ బట్టలు నాకు చాలా బాగున్నాయి. చాలా కంఫర్ట్ గా కూడా ఉన్నాయి. ఇంకా చాలా అందంగా ఉన్నాయి. అరే, నేనిప్పుడు మోడలింగ్ చేస్తాను. చిన్ని వాళ్ళ నాన్నగారు నన్ను ఇలా చూస్తే చాలా నవ్వుతారు. ఎందుకంటే నేను ఈ బట్టల్లో చాలా అందంగా ఉన్నానని ఆయన ఖచ్చితంగా కుళ్ళుకుంటారు. అలా సీత ఆ బట్టలు వేసుకుని క్యాట్ వాక్ చేస్తూ నడుస్తూ ఉంటుంది. అందరూ తనని చూసి చప్పట్లు కొడుతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటుంది. రకరకాల స్టిల్స్ పెట్టి నిలబడుతుంది. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ. వావ్, ఈ బట్టల్లో నేను ఎంత అందంగా ఉన్నానో. రాధ బట్టలు నాకు సరిగ్గా సరిపోయాయి. నేను లోపలికి వెళ్లి ఇంకో డ్రెస్ వేసుకుని వస్తాను. ఇప్పుడు సీత ఇంకో డ్రెస్ వేసుకుని బయటకు వస్తుంది. అరే, ఈ డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. చాలా అందంగా ఉంది. భలే మజా వస్తుంది. రాధ అందుకే ఈ బట్టల్ని కాంపిటీషన్ లో వేసుకుంటుంది. లాలలా. అరే, నాకు ఈ డ్రెస్ ఎంత కంఫర్ట్ గా ఉందో. అరే, నేను అసలు టైం గురించి మర్చిపోయాను. టైం ఎంత అయింది? అమ్మో,
చిన్ని వాళ్ళ నాన్నగారు పొలం నుంచి వచ్చే టైం అయింది. ఇంకా చిన్ని కూడా స్కూల్ నుంచి వచ్చేస్తుంది. నేను త్వరగా వెళ్లి డ్రెస్ మార్చుకోవాలి, లేకపోతే చిన్ని వాళ్ళ నాన్నగారు నన్ను చూసి నవ్వుతారు. అలా సీత లోపలికి డ్రెస్ మార్చుకోవడానికి వెళ్తూ ఉంటుంది. అంతలో చిన్ని వాళ్ళ నాన్నగారు వస్తూ ఉంటారు. ఇంట్లోకి సీత వెళ్లడం చూస్తారు. ఓ అరే ఎవరు మా ఇంట్లోకి వెళ్తున్నారు? ఓ సీత లేదా ఏంటి ఇంట్లో? ఓ హలో మేడం, ఎవరు మీరు? ఆగండి మేడం, ఆగండి అక్కడ. అరే ఎక్కడికలా లోపలికి వెళ్తున్నారేంటి? తిరగండి. అయ్యయ్యో, ఈ చిన్ని వాళ్ళ నాన్నగారు వచ్చేసారు. ఇప్పుడు ఇలా నన్ను చూసేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? అరే ఇంకేం చేస్తాను, సరెండర్ అవ్వడమే. అది అది ఏమండి, అది నేనే. ఓ సీత నువ్వా? ఇదేంటి చిన్న పిల్లల డ్రెస్ వేసుకున్నావు? భలే ఉందిలే. నువ్వేమైనా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి వెళ్తున్నావా ఏంటి? అయినా నువ్వు ఎప్పుడు ఈ డ్రెస్ వేసుకోవు కదా. అరే ఏమండి, ఇది నాది కాదు, రాధ డ్రెస్. తను ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్ లో ఈ డ్రెస్ వేసుకునేది. ఈ రోజు కృష్ణ కోసం సూట్ వెతుకుతుంటే ఈ బట్టలు కనిపించాయి. ఒకసారి వేసుకోవాలనిపించి వేసుకున్నాను. అవునా? అయినా నువ్వు ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు, చిన్న పిల్లలా. అప్పుడే చిన్ని కూడా స్కూల్ నుంచి వస్తూ ఉంటుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మనం మళ్ళీ రేపు స్కూల్లో కలుసుకుందాం. బాయ్ టాటా. అలా చిన్ని ఇంట్లోకి వస్తుంది. సీతను చూస్తుంది. అనే మమ్మీ, మీరేనా ఈ డ్రెస్ వేసుకున్నారు? చిన్న పిల్లల డ్రెస్ లాగా ఉంది. మళ్ళీ మీరు చిన్న పిల్లలాగా కనిపిస్తున్నారు. వావ్ మమ్మీ, అదిరిపోయింది ఈ డ్రెస్ మీకు. చిన్ని, నువ్వు కూడా అలాగే అంటున్నావా? అయితే నేను ఈ డ్రెస్ వేసుకోకూడదా ఏంటి? ఎప్పుడు చీరలే కట్టుకోవాలా? అంతలో గీత జున్నును తీసుకుని సీత వాళ్ళ ఇంటికి వస్తుంది. అప్పుడే గీత సీతను కూడా చూస్తుంది. హరి, ఏంటిది? సీతక్క మీరేనా? ఈ డ్రెస్ లో భలే అందంగా ఉన్నారు. సూపర్. అక్క, మీకు విషయం చెప్పనా? మీకు శారీస్ కంటే ఈ డ్రెస్సే చాలా బాగుంది. అవునా గీత, నువ్వు చెప్పేది నిజమేనా? థ్యాంక్ యూ గీత. సరే సరే, నువ్వు వచ్చి ఇలా కూర్చో. నేను ఇప్పుడే వెళ్లి ఈ డ్రెస్ చేంజ్ చేసుకుని చీర కట్టుకుని వస్తాను. సరే సీతక్క, పదండి మనం లోపలికి వెళ్దాం. అయినా నేను కూడా ఇలాంటి డ్రెస్ తీసుకోవాలి. అరే ఈ ఆడవాళ్ళు చీరల గురించి డ్రెస్ల గురించి మాట్లాడుకుంటుంటే అన్ని విషయాలు మర్చిపోతారు. చిన్ని, ఎలా జరిగింది ఈ రోజు స్కూల్లో? రారా, హోంవర్క్ చేసుకుంటూ గాని. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.